రైట్, ఓకే, అయిపోయింది. 5 కూడా కాదు, 2 minutes మాట్లాడతా. చేయాలా? మనమేగా చేసేది, మనకెందుకు? అందరికి చేస్తూనే మనం కదా, మనకెందుకు? రైట్, ఓకే. మనకు స్లాట్, వేరే వాళ్ళ స్లాట్ ఉంది, మనం క్లోజ్ చేయాలి కాబట్టి 2 minutes. అందులో మాటలు ఎన్నైనా మీరు, నాకు తెలుసు స్టూడెంట్స్ కాబట్టి అందరికి మైక్ ఇస్తే గంటలు మాట్లాడతారు, కానీ మాట్లాడడం వేరు, మాట్లాడే వాళ్ళు గొప్ప ఎప్పుడు కాదు, వినేవాళ్ళు చాలా గొప్ప. వినడం వస్తే వస్తుంది. నేను 2 things. వన్ ఈజ్, ఇందాక చాలామంది పెద్దల వేదిక మీద మాట్లాడారు, ఆనెస్ట్గా పనిచేస్తే 2 జరుగుతాయి. అది ఒకటి ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా చెప్తాను. రెండోది ఓపిక ఎలా చేస్తున్నాడో చెప్తాను. నేను బేసికల్గా మీరు అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, చాలామంది మిషన్ స్టూడెంట్స్ క్లాస్ కోసం తినకుండా కూడా కూర్చుంటారు తెలుసు, కానీ వేరే దగ్గర పోతే మనకి ఓపిక ఉండదు. సో నేను చెప్పాను కదా, డ్రాప్ అవుట్ అని స్కూల్ బంద్ చేసినప్పుడు ఇష్టం ఉన్నట్టు తిరిగేది. అప్పుడు ఊర్లో కబడ్డీ ప్రాక్టీస్ చేసి కబడ్డీ ఆడేవాళ్ళు. సో నాకు వాళ్ళు ఆడిపించుకునే వాళ్ళు కాదు, చిన్నగా ఉండేది, నేను టీంలో ఆడిపించుకోకపోతే వాళ్ళ బ్యాగులు మోసుకోవడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డ్రెస్, కిట్స్ మొయ్యాలి, వాళ్ళు ఆడడానికి మాత్రం అవకాశం ఇవ్వరు. అదో సినిమా ఉంటుంది చూసారా, రాజా ది గ్రేట్, అరే ఒక్క ఛాన్స్ రా అని అడుగుతారు కదా. వాళ్ళు ఎప్పుడు నన్ను ఆడిపించుకునే వాళ్ళు కాదు. ఆలియా నుంచి పేరూరు 5 kilometers, వాళ్ళందరూ ఆటోలో పోయేది, నాకు ఛార్జ్ పెట్టడం ఎందుకని నన్ను నడిచి రమ్మనేది కిట్ ఇచ్చి. సో 5 kilometers కూడా నేను నడుచుకుంటూ పోయేది. అక్కడ పోతే కూడా వస్తుందా ఛాన్స్? రాదు. అనుకోకుండా ఒకసారి వచ్చింది, ఒకటి ఇంజూరీ అయ్యారు, 7 వచ్చారు, ఒకటి ఇంజూరీ అయ్యారు, ప్లేయర్ అవసరమైంది. సో ఆ రోజు దొరికిన ఆపర్చునిటీ, నేను ఫస్ట్గా జనాలకు పరిచయం అయింది యాజ్ ఏ కబడ్డీ ప్లేయర్. సో టీంలో నా ప్లేస్ పర్మనెంట్. ఇంకా అంటే నాకు ఒక్క ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కబడ్డీ టీంలో నేను లేకుంటే టీం లేదు ఇంకా. అంటే ఆ ఆపర్చునిటీ నాకు రావడానికి సో నేను అంతా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతే, ఓపికకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. రెండోది, ఇందాక పవన్ కూడా చెప్పాడు కదా, మీ అందరికి తెలుసు మిషన్లో నేను ఏమి చేయను, మీకు నిజం 100% ఏమి చేయను, కానీ నేను ఉన్నాననే ఒక ధైర్యాన్ని ఇస్తాను. నేను ఉన్నాననేటువంటి ఆ ధైర్యం డెఫినెట్గా మీరు చేరే లక్ష్యానికి పోతుంది. కానీ నిజంగా చేయనా అంటే, ఇంకా మీ వల్ల అవ్వట్లేదంటే 100% నేను మీ ముందు ఉంటాను. ఎప్పటి వరకు మీ శక్తి రావడం వరకే ఆగుతాను, మీకు కావట్లేదంటే డెఫినెట్గా వస్తాను. రెండో ఎక్స్పీరియన్స్, ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందంటే, జయప్రకాష్ నారాయణ సార్ ఫస్ట్ కలవగానే అడిగారు, 5 నిమిషాలు మాట్లాడారు, నీ పోస్టింగ్ ఎక్కడ అన్నాడు. డైరెక్ట్గా అడిగాడు. అంటే ఎందుకు సార్ అంటే, నువ్వు ఎక్కడో లూఫ్ లైన్లో ఉంటావు, ఎక్కడ ఉన్నావు అన్నారు. అంటే డిస్టిలర్లో ఉన్నాను సార్ అన్నాను. ఎస్, ఆల్రెడీ ఆయన కలెక్టర్గా పనిచేశారు, సీనియర్ ఐఏఎస్ కదా, ఎక్స్పెక్ట్ చేశారు. దాని రిజల్ట్ కరెక్ట్గా పనిచేయడమే. రెండో రిజల్ట్ కరెక్ట్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే, వైజాగ్లో చెప్పాము కదా జైల్ డిపార్ట్మెంట్, మాకు ఒక 100 meters గేట్ ఉంటుంది, ఫస్ట్ గేట్ అని ఉంటుంది, ఎంట్రన్స్ గేట్, ఓఎంజీ అనే వాళ్ళు, అవుటర్ మెయిన్ గేట్ అని. నాకు అక్కడ డ్యూటీ వేశారు. సో డ్యూటీ అక్కడ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎనీ ప్రైవేట్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్, లోపలికి ప్రైవేట్ వెహికల్స్ రావద్దు, గవర్నమెంట్ వెహికల్ వస్తే అలౌ చేయాలి. సో అక్కడికి ఒక పెద్ద బెంజ్ కార్ వచ్చి ఆగింది. సో నా ఇన్స్ట్రక్షన్ ఏంటి, అది బెంజ్ అయితేంది, ఓల్వో అయితేంది, రావద్దు. కాబట్టి నేను వెహికల్ నాట్ అలౌడ్, మీరు నడిచిపోండి అని చెప్పాను. అందులో నుంచి ఒక 70 సంవత్సరాల వయసున్న, పేరు చెప్పలేను, 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి దిగాడు. ఇంకా ఆయన పిఏ సీరియస్ అవుతున్నాడు, ఆయన ఎవరు తెలుసా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఆయన ఫోన్ కలిపిండి. మా సూపరింటెండెంట్, మా ఎస్పీ గారు బంగ్లా దిగి పరిగెత్తుకొస్తున్నాడు, ఆయన వెనకాల జైలర్లు మొత్తం పరిగెత్తుకొస్తున్నారు, స్టాఫ్ అంతా. ఒక 50 మీటర్ల నుంచి నన్ను తిడుతున్నాడు, తమాకుందా నీకు, బుద్ధి ఉందా నీకు, ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఎవరైతే నాకేంటి సార్, గవర్నమెంట్ వెహికల్ కాదు ఆపినాను. ఆ పెద్ద మనిషి వచ్చి, అంటే మనకు సాధారణంగా ఈగో వచ్చేస్తుంది, అంటే ఒక చిన్న పోస్ట్ ఉంటే, డబ్బులు ఉంటే, అధికారం ఉంటే నేను పెద్ద తోపు అనుకుంటాం. ఆయన సింపుల్గా, ఆగండి సాయినాథ్ రెడ్డి గారు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు, ఆయన ఎందుకు అంటున్నారు, ఓకే నేను నడిచే వస్తానంటే, ఎస్పీ గారు తెచ్చుకోమని ఆయన వెహికల్ తెచ్చుకోలేదు. నాకు ఎంత ఉంటే ఏంటండి, నాది గవర్నమెంట్ వెహికల్ కాదు, ఇక్కడ గవర్నమెంట్కి ఇస్ టాప్ ప్రయారిటీ అని నడుచుకుంటూ పోయాడు 77 ఏళ్ల వయసులో. అంతా అయిపోయింది, రివర్స్ మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక విజిటింగ్ కార్డు, ఇది నీ దగ్గర ఉంచు అన్నాడు. అంటే నేను నాకు ఇష్టపడలేదు, నాకు వద్దు సార్ అన్న. నేను ఏమనట్లేదు, మంచిగా ఇస్తున్నా, జీవితంలో ఎప్పుడో ఒకసారి నీకు అవసరం పడవచ్చు, ఈ విజిటింగ్ కార్డు ఉంచు అని ఇచ్చాడు. నేను జోలో పెట్టుకున్నాను, పట్టించుకోలే, లైట్గా తీసుకున్నాను, నేను నాకేం అవసరం అని. అలా ఇయర్స్ గడిచిపోయాయి. 2005లో నేను నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం వల్ల పెద్దనే, సో బీఎస్ఎఫ్లో పనిచేస్తారు. సో ఒక సమ్ ఆపరేషన్లో ఒక 3-4 నుంచి పడిపోయి హెడ్ ఇంజరీ అయింది. అక్కడ గ్వాలియర్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను మా చిన్న బావమరిది ఇద్దరం వెళ్ళాం. ఫోన్ వచ్చింది మిలిటరీ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి జస్ట్ ఆయనకి ఏం లేదు, ఇక్కడ హోల్ చేశారు, ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపిస్తున్నారు, అసలు ఆయనకి ఏం స్పృహ లేదు,
వాళ్ళ గ్యారంటీ కూడా చెప్పట్లేదు. ఆయన చూడగానే ఈయన పడిపోయాడు. వాళ్ళ అన్నయ్యని చూడగానే ఇద్దరం పోయినాం. అప్పటికి పెద్దగా ఏమి ఇలా హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. పోయింది గ్వాలియర్కి. ఇతను పడిపోయారు, ఇతను ఇంకొక బెడ్ మీద పడుకోబెట్టారు. సో అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, అక్కడ నరేంద్ర తోమర్ ఈజ్ నౌ సెంట్రల్ మినిస్టర్ ఐ థింక్. నరేంద్ర తోమర్ అక్కడ స్టేట్ మినిస్టర్ ఉన్నాడు. పక్కన ఆయన ఆఫీస్ కనిపిస్తుంది, క్యాంప్ ఆఫీస్. డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్కి పోయాను నేను. క్యాంప్ వచ్చిరానింది, మాట్లాడాను. సో ఇమీడియట్గా ఆయన సపోర్ట్ చేశారు అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి నిమ్స్కి తీసుకొచ్చాము. ఓన్ రిస్క్ మీద తీసుకొచ్చాము నిమ్స్. అంటే అక్కడి నుంచి అట్లే ఉన్నాడు, ఆయన ట్రీట్మెంట్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో జాయిన్ చేసుకోవట్లేదు. ఇంకా మాకు ఎంత ప్రయత్నం, అప్పుడు నేను చేస్తుంది చాలా చిన్న జాబు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఎవరు తెలీదు. ట్రీట్మెంట్ అందకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా ఆలోచిస్తూ అందరం కూర్చున్నాం. మేడం, మా అత్తమ్మగారు, నేను, మా చిన్న బావమరిది అందరం ఆ నిమ్స్ ఆ కారిడార్లో కూర్చొని ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తుంటే థాట్ వచ్చింది. పర్సులో నుంచి కార్డ్ తీసాను, ఇచ్చాడు కదా ఏమన్నా పనికొస్తాడేమో అని పబ్లిక్ బూత్కి పోయి, సెల్ ఫోన్ లేదు, పబ్లిక్ బూత్కి పోయి ల్యాండ్లైన్ నెంబరే ఫోన్ చేశా. ఫోన్ చేసి, సార్ నేను ఏడుకొండలు మాట్లాడుతున్నాను అంటే, నల్గొండ నుంచి అన్నాడు. అంటే నా డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అవును సార్ నేను మీకు గుర్తున్నాను అంటే, నిన్ను మర్చిపోను అంటే, ఇన్నేళ్ళకి చేసావు అంటే 6 years తర్వాత చేసావు అంటే ఏదో పని పడింది నీకు, చాలా పెద్ద పని. ఏంటి అంటే ఇలా అని చెప్పాను. సార్ జస్ట్ ఒక 1/2 hour వెయిట్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 30 minutesలో 6 cabinet ministers వచ్చారండి. అసలు కోకా ప్రసాద్ సంథింగ్ ఎవరో ఉన్నారు, ఎండి నిమ్స్, సిహెచ్ శ్రీనివాస్ ఎవరైనా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. హూ ఈజ్ సిహెచ్ శ్రీనివాస్? సో ఇమ్మీడియట్ తీసుకెళ్లారు, హెడ్ మొత్తం ఓపెన్ అయింది. వాళ్ళు చెప్పారు 1% ఛాన్స్ ఉంది బతకడానికి అని చెప్పారు. ఆ 1%లో బతికారు. ఇప్పుడు ప్రజెంట్ కలకత్తాలో ఉన్నారు. సో ఆ తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ నేను ఆపింది అనుకున్నా, కానీ ఆయన వ్యక్తిత్వం గ్రేట్ అనుకున్నా. తర్వాత ఆల్రెడీ ఎస్ఐ అయినా, సిఏ అయినా. 2014లో ఒక పేపర్లో పెద్ద యాడ్ వచ్చింది. ఆయన చనిపోయి సంస్మరణ సభ యాడ్ వేశారు, ఈనాడు మెయిన్ పేపర్లో వేశారు. అరే ఎంత చేశాడు కదా మనిషి అని నేను